అయిపోయింది బతికి అయిపోయింది నీకు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. రే రే రేపు చాలా పాపం రా. అన్నా ఈ లిస్టులో ఉన్న సరుకులేవా? సరే అమ్మా. ఇగమ్మా. ఎంతనా? 250. అన్నా డబ్బులు లేవన్నా. డబ్బులు లేనిది ఇవ్వనమ్మా. మళ్ళీ వచ్చేస్తా అన్నా, ప్లీజ్ అన్నా, ఏమనుకోకన్నా, మాకు చాలా అర్జెంట్ అన్నా. చెప్పానా డబ్బులు లేనిది ఇవ్వనని? డబ్బులు లేవన్నా. డబ్బులు లేదు ఇవ్వమమ్మా. కదన్నా ప్లీజ్ అన్నా, కావాలన్నా. 500 దొరికినాయి, 250 పోతే 250 ఉంటాయిగా, ఇద్దాం. తమ్ముడు నిస్తాలే అమ్మా. చాలా థ్యాంక్స్ అన్నా. సరే తీసుకెళ్ళు. ఈ దొంగ నోటయా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అంటే నాకు 250. డబ్బులు ఇవ్వండి. ఖాతా రాసుకో. ఖాతాలనా? అరే మీ ఖాతా రాసి 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 బుక్ అంతా అయిపోయిందిరా. ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. ఉండి ఇక్కడే. ఇదిగో కొత్త బుక్, రేపటి నుంచి ఇందులో రాయి. మీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే. ఎవరు ఏంటమ్మా? అన్నా ఇక్కడ దా లిఫ్ట్ ఇవ్వా. నేను ఎక్కడ దాకా వెళ్తానమ్మా? నువ్వు ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా ఇవ్వనా. సరే ఎక్కు. రే రే రేపు చాలా పాపం రా. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? రమేష్ గాడు ఏరా రమేష్, ఏంట్రా 2 రోజులు డల్లుగా ఉన్నావు? ఖాళీగా ఇంట్లో ఉంటున్నానని తిడుతున్నారు బాబాయ్. ఏదైనా పని చేసుకోమంటున్నారు. మరి పని చేసుకోవచ్చు కదరా. అందుకే బాబాయ్ ర్యాపిడో వేద్దాం అనుకుంటున్నాను. అబ్బా ఏం ఆలోచన రా నీది. చెయ్యి చెయ్యి. మరి ఇంకా డల్గా ఉన్నావేంట్రా? ర్యాపిడో వేయాలంటే లైసెన్స్ కావాలి బాబాయ్. లైసెన్స్ లేదు. మరి లైసెన్స్ కావాలిగా, తీసుకో. అది తీసుకుందామని ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళా బాబాయ్. డబ్బులు అవుతాయి అంట, డబ్బులు లేవు. డబ్బులు కావాలి కదరా. మరి ఏమైనా పని చేసుకుని రావచ్చు కదరా. ఆ పని చేద్దామనే కదా ర్యాపిడో వేస్తానంటుంది. అన్న కొంచెం చూస్తూ ఉండవా, చీకడుకుని వస్తాను. అరే బాబాయ్ రా. అవును పద. బాబాయ్ ఏంట్రా? మాకు చెప్పకుండా ఇక్కడికి వచ్చి తినేస్తున్నావు కదా. అరే నాయి కాదురా. నీ కాదా? నాయి కాదు. నిజంగానే నీ కాదా? నాయి కాదురా బాబు. రే రే
చాలా పాపం రా. రే అవి ఆడిరయ్యి మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే.